మెరిసేదంతా బంగారం కాదు. నల్లని అన్ని నీళ్లు కావు, తెల్లని అన్ని పాలు కావు. గట్నే బట్టల షాపులు, నగల షాపులకు వచ్చేటోళ్ళంతా కొనేదందుకు వచ్చే కస్టమర్లు కూడా కాకపోవచ్చు. ఎవరు కస్టమర్లో ఎవరు కేడీ లేడీలో తెలియకుండా అవుతుంది కాలం అయితే. ఇక చూడుర్రి, బట్టలు కొనేతందుకు వచ్చే కస్టమర్ల లెక్క కటింగ్ ఇచ్చి కట్టల కట్టల కొత్త బట్టలను ఎట్లా కొట్టేసిర్రో గీ లేడీలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న పీఆర్ఎస్ బట్టల షాప్ ఇది. ఇగో ఈ అరుణ్ కుమార్ అన్నట్టు అయినదట. చీరలు, రెడీమేడ్ డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్ గిట్లా అమ్ముతుంటారట. అయితే షాపుల పనే ఉంది కదా, గిరాకీ ఎవరైనా వస్తే చూసుకుంటుంది కదా అని ఏదో పని మీద బయటికి పోయినట. ఇక చూడు, పేద కొనగల గిరాకీ లెక్క వచ్చి దుకాణంలో ఉన్న వర్కర్ను మాటలలో పెట్టి ఎట్లా మాయ చేసిర్రో. ఆహా, ఎంత బాగా మడత పెట్టిందో చూడు. సంచిలా కట్టకు కట్టనే మడత పెట్టి సంచిలో పెట్టింది. సీసీ కెమెరాలలో మంచిగా రికార్డ్ అయింది మేడం గారి పనితనం. ముంగటున్న ఇద్దరేమో షాపుల వర్కర్కు వెనకామె అవపడకుండా అడ్డం నిలబడితే ఇక ఈమెనేమో పని కానిచ్చింది. ఇక అంత కూడి అవతల పడ్డరు. వీళ్ళు ముగ్గురే కాదు, మొత్తం నలుగురు వచ్చిరట దొంగ బ్యాచ్. ఇక ఆ నలుగురిట్లో ఒక ఆమె షాపు బయట నిలబడి ఎవరన్నా వస్తున్నారా లేదా అని చూసుకుంటా సైకిల్ చేస్తుందట లోపటున్నోళ్లకు. ఇక వాళ్ళు అవతల పడ్డాక షాప్ ఆయన వచ్చి ఎవరన్నా గిరాకి వచ్చిరా అని అడిగితే వచ్చిరు కానీ ఏం కొనుక్కపోలే అని చెప్పిందట. అట్టనా అని ఎందుకో అనుమానం కొట్టి సీసీ కెమెరాలు చూస్తే ఈ లేడీల పనితనం బయటపడ్డది. డబ్బున ఉరికి దొరకబట్టి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి చెప్పి అరెస్ట్ చేయించినట. మా బట్టల షాప్లో నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటల ఆ టైంలో లోపలికి 4 అమ్మాయిలు వచ్చారు. దాంట్లో ఒక ఆవిడ బయట కూర్చొని సైకిల్ చేసింది, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చెప్పి. లోపల మా పని మనిషిని, పనిచేసే వర్కర్ని మంటలో పెట్టి పక్కన అల్మారాలో ఉన్న బట్టలన్నీ సందులోకి వేసుకొని బయటికి పారిపోయినారు. ఒక 10 మినిట్స్ తర్వాత కెమెరా చెక్ చేసుకొని వాళ్ళని పోయి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. సరుకు సుమారు 10 నుంచి 15,000 వరకు ఉంటుంది. ఎంత లేదన్నా 15,000 రూపాయల మాలట. మనిషి కండ్ల ముంగట్నే మాయ చేసిరంటే ఎంత పెద్ద ముదురులో చూసుకో. నయం సీసీ కెమెరాల పుణ్యమాని దొంగతనం బయటపడ్డది, లేకుంటే ముచ్చట తెలిసేదే కాదేమో. కానీ కెమెరాలు ఉన్నాయని చూసుకుంటూనే కొట్టేసిరంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెలే ఏ రేంజ్లో ఉందో చూడు. మరీ గింత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదేమో దొంగక్కలు. ఎవ్వరు చూడకున్నా మూడో కన్నోటి కనిపెడుతుంటది. ఆ ముచ్చట మర్చిపోతే ఎట్లా? దొంగలకు ఉండవలసిన ప్రాథమిక లక్షణమే అదాయే అన్నట్టు. ఇదివరకు ఇట్లా చాలా దొంగతనాలు చేసిరట వీళ్ళు, చాలా ఎక్స్పర్ట్సే. ఆ నమ్మకంతో కెమెరాల రికార్డ్ అయినా అయ్యేది ఏం లేదని ఫిక్స్ అయినట్టున్నారు.